హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఇక్కడ మనం చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NCET 2025 ఇది మనకు బీఈడీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే టీచర్ కావాలని ఉంటుందో వాళ్ళకు డైరెక్ట్ ఇంటర్తోనే మీకు బీఈడీలో జాయిన్ అవ్వచ్చండి. సో 4 years డిగ్రీ ప్లస్ బీఈడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది నేషనల్ ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ బీఈడీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇది అప్లై ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు కొత్తగా ఐఐటీలో ఎన్ఐటీలో మనకు బీఈడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో వాటితో పాటుగా ప్రతి స్టేట్లో కొన్ని యూనివర్సిటీల్లో కూడా మనకు స్టార్ట్ చేశారు. సో వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ లాగిన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రైట్, ఇక్కడ మనకు స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషను, ఆన్లైన్ అప్లికేషను, పే ఎగ్జామ్షన్ ఫీ ఉంది. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే న్యూ క్యాండిడేట్ కాడ సో ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది, నేను చూపిస్తాను. ఇక్కడ జనరల్ వాళ్ళకి 1200, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000, ఎస్సీ ఎస్టీ, థర్డ్ జెండరు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 650 ఉంటుంది అమౌంట్. సో మనం అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్టెప్స్ మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ముందుగా మనం నోటిఫికేషన్ చూద్దాం. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్రతిదీ మనకు ఇండెక్స్లో పేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇది ఐఐటీలో ఎన్ఐటీలో బీఈడీ చేసే మంచి అవకాశం అండి. ఓకేనా, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ డేట్ అప్లై చేయడానికి అయితే 16th March వరకు టైం ఉంది. ఇంకా మనకు ఈరోజు ఇంకా 10 days టైం ఉంది. ఆన్లైన్ కాబట్టి ఒక 1/2 hour సిస్టమ్ పైన కూర్చుంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఫీజు ఆల్రెడీ చెప్పేసాను కదండి. మీకు ఎగ్జామ్ వచ్చేసి 29 April ఉంటుంది. ఇంకా దగ్గర మీకు 1.5 month టైం అయితే ఉంది. బిఫోర్ ఎగ్జామినేషన్ 1 week మీకు హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి 13 లాంగ్వేజెస్లో ఉంటుంది. అందులో తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ సిలబస్ చూడండి, లాంగ్వేజ్, ఇక్కడ లాంగ్వేజ్, డొమైన్ సబ్జెక్టు, 12th సిలబస్, జనరల్ టెస్ట్, టీచింగ్ అప్టిట్యూడ్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్ కింద చూడొచ్చు ఒకసారి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో లేదు కాబట్టి. ఓకేనా, ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. రైట్, NCET 4 years మీకు డిగ్రీ కమ్. ఓకేనా, డిగ్రీ కమ్ ఇక్కడ మీకు బీఈడీ ఉంటుంది. సో ఇంటర్మీడియట్తో మీరు బీఈడీ చేయవచ్చు ఈజీగా, బాగుంటుంది. చూడండి ఒకసారి. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటుంది. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సెక్షన్ 1 సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చారు, 2 అటెంప్ట్ ఇచ్చారు. టోటల్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి 181 ఉన్నాయి. అటెంప్ట్ చేయాల్సినవి 160 చేయాలి. ఓకేనా, సో సబ్జెక్ట్ అన్నీ మీరు ఇచ్చారు. ఒకసారి అప్లై చేసుకుని చూసుకోవచ్చు మీరు. ఇది ఫుల్ నోటిఫికేషన్ చదువుకోవచ్చు అండి, ఏం డౌట్స్ ఉన్నా కూడా. రైట్, ఇంకా దీనికి సంబంధించి కొంచెం చూసినట్లయితే ఈ ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత ఓకే అని చెప్పేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అంటే మనం ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇట్లా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆధార్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఓకే చేసేసి ఆధార్ కార్డు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ ఎంటర్ చేసినాక మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఒకేసారి మీరు మొత్తం అప్లికేషన్ అప్లై చేయవచ్చు, ఫిల్ చేసి కంప్లీట్ చేయవచ్చు. లేదు మీరు నెక్స్ట్ మొత్తం ఒకేసారి చేయకపోతే కనుక ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ నెంబరు, పాస్వర్డు, ఇవన్నీ కూడా మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తాయి. అవి ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పై ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది ఇక్కడ చూడండి. ఫర్గాట్ పాస్వర్డ్లో
మరి మీకు ఏ విధంగా అయితే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు, సెక్యూరిటీ క్వశ్చనా, ఈమెయిల్ ఐడా. సో అందరికీ ఈమెయిల్ అయితే గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకొని మీ యొక్క అప్లికెంట్ నెంబరు, క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ మళ్ళీ ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఈమెయిల్ అడ్రస్ లేదంటే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఈ యొక్క పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి అప్లికేషన్ వస్తుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ యూనివర్సిటీస్ ఇచ్చారా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. యూనివర్సిటీస్లో మనకు ఇందులో తెలంగాణ నుంచి మనకు ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. ఇది లక్షటిపేట మంచిర్యాలలో ఉంటుంది. సో అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇది ఖచ్చితంగా దీనిలో అడ్మిషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్ NCET రాయాల్సిందే. ఓకేనా అండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.